హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఆల్తీ డ్రెస్ కొలతలతో పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ లైనింగ్ 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. సో ఇలాగా 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది. ఓకేనా, నా వైపు 2 ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 లేయర్స్ వచ్చినట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓకేనండి. మీకు ఒకేలా ఎల్బో హ్యాండ్కి కూడా మీరు లైనింగ్ వేసుకోవాలంటే ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రాగా తెచ్చుకోండి. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు కాబట్టి 2 మీటర్లు తెచ్చుకున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ పైన షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి కొలత డ్రెస్ అయితే తీసుకోండి. కొలత డ్రెస్ తీసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ అయితే వేయండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ పై నుంచి కింద బాటమ్ పార్ట్ వరకు ఈ టాప్ ఒక పొడవు ఎంత అయితే ఉంటుందని చెక్ చేయండి. ఇక్కడ నేను చెక్ చేస్తే 40 ఇంచీలు వచ్చింది. సో ఈ 40 ఇంచీలు ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా వేసుకోకూడదండి. ఈ 40 ఇంచీలకి 2 ఇంచీలు తగ్గించి వేసుకోవాలి. మనకి ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచీలు తగ్గించుకోవాలన్నమాట. మళ్ళీ మనము మెయిన్ క్లాత్ కట్ చేస్తాం చూడండి, అప్పుడు మనము 40 ఇంచీలు అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను 38 ఇంచీల దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను. సో ఇలా వేసుకున్నాక మనకి ఏంటంటే ఇది ఏ సైజ్ అని తెలియాలన్నమాట. అంటే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచీలు ఉందనుకోండి, చంక డౌన్ 6 ఇంచీలు వేసుకోవాలి. 30 కన్నా ఎక్కువ ఉందంటే 6.5 వేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ కోసం మార్కింగ్ వేసాం కదా, అక్కడ మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వచ్చేసి నడుము లూజ్ కోసము 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. 14 లేదా 15 ఇంచుల లోపల నడుము లూజ్ వస్తుంది. హిప్ లూజ్ వచ్చేసి 19 నుంచి 21, అంటే కొంచెం హైట్గా ఉన్నారంటే మీరు 20 ఇంచులు కూడా వేసుకోవచ్చండి. మీరు లేదు కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకైతే 19 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 20 ఇంచులు అయితే వేశాను. ఓకేనా. ఈ మార్కింగ్లు పొడవును బట్టి కొంచెం అటు ఇటు 1 ఇంచ్ అటు ఇటుగా మారుతుంది, కానీ ప్రతి ఒక్కరికి ఈ మార్కింగ్ అయితే సరిపోతుంది. సో ఓకేనండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ అనమాట, ఇది వచ్చేసి నడుము లూజు మధ్యలో, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొలుచుకోవాలి. ఓకేనా. ఇలా మనం మార్కింగ్ వేసాను ఎందుకంటే మీకు కనిపించాలి, కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలని. ఇప్పుడు మనము ఒకవైపే ఇలా కొలత చూసుకుంటున్నాం అన్నమాట. ఒకవైపు ఇలా చూసినప్పటికీ మీకు ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 18 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. మనము డ్రెస్కి ఒక సైడే చూసుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి. మళ్ళీ మనం నడుము లూజ్ దగ్గర చూసుకోవాలి. మీకు గుర్తుండదు అనుకుంటే ఇలా రాసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ దగ్గర చెక్ చేయండి. నడుము లూజ్ దగ్గర కూడా ఈ చివరి నుంచి మనకి రెండో చివరి దాకా ఇలా కొంచెం గట్టిగా కొంచెం పట్టి లాగాలన్నమాట. ఇక్కడ నాకు 17 ఇంచులు వచ్చింది. సో 17 ఇంచులు రాసేసుకున్నాను. తర్వాత వచ్చేసి హిప్ లూజ్ అనమాట. హిప్ లూజ్ని ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే మనకి సైడ్లో కటింగ్ వస్తుంది కదండి, కటింగ్ ఓపెన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి రెండో ఓపెన్ వరకు ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ అంటారనమాట. సో హిప్ లూజ్ వరకు చెక్ చేసుకుంటే 20 ఇంచులు అయితే వచ్చింది నాకు. ఇక్కడ నేను ఇలా రాసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం సగం సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ టాప్ని మనము ఒకవైపే ఇలా కొలుచుకున్నాం అనమాట. ఇలా ఫోల్డింగ్ వేసి కొలుచుకొని ఉంటే మనకి 4 లేయర్స్ వచ్చును టాప్కి. ఓకేనా. మనం ఫోల్డింగ్ వేసింది 4 లేయర్స్ వేసాం కాబట్టి ఇలా కొలుచుకోలేదు మనము. ఇలా మనం ఓపెన్ చేసి ఒక సైడే కొలుచుకున్నాం కాబట్టి ఈ వచ్చిన మార్కింగ్ని 2 భాగాలు చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. సపోజ్ హిప్ లూజ్ మనకి 20 ఇంచులు వచ్చింది కదా, దాంట్లో సగం 10 ఇంచులు, అలా మనము ఈ చెస్ట్ లూజు ఈ 18 ఇంచులు వచ్చింది కదండి, అలాగా ఈ మూడింటికి కూడా మనం సగం సగం చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజు 18 ఇంచులు అయితే వచ్చింది కదా. సో అదే 18 ఇంచుల్లో సగం ఎంత అవుతుందో మీరు ఒకసారి టేప్ని ఇలా ఫోల్డింగ్ వేసి చెక్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఎంత వచ్చింది మనకి, కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి, 2 ఇంచులు ఖర్చు కోసం వేసుకోండి. తర్వాత నడుము లూజ్ దగ్గర 17 ఇంచుల సగం 8.5 వస్తుంది, ఇలా వేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి. తర్వాత హిప్ లూజ్లో 20 ఇంచుల్లో సగం ఎంత మనకి 10 ఇంచులు అనమాట. సో అదే 10 ఇంచులు ఇక్కడ వేసుకొని హిప్ దగ్గర మాత్రము 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే మనం సైడ్లు ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఎక్కువ క్లాత్ ఉంటే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. దానికోసమని హిప్ దగ్గర ఇప్పుడు కూడా మనము
1 ఇంచు లేదా 1.5 ఇంచులు మాత్రమే క్లాత్ని విడిచిపెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే కింద వైపు బాటమ్ పార్ట్కి ఏంటంటే మనకి టాప్ కొలతకి ఇచ్చి ఉంటారు కదండి, ఆ కొలత ఒక లెంత్ ఎంత అయితే ఉంటుందో చెక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసినప్పుడు నాకైతే దగ్గర దగ్గర 26 ఇంచుల దాకా వచ్చిందండి. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ 26 ఇంచుల్లో సగం ఎంత వస్తుందండి, 13 ఇంచులు వస్తుంది. సో 13 ఇంచులు కానీ మీకు కొంచెం తక్కువ వచ్చిందంటే 12 ఇంచులు వస్తే 12 ఇంచులు వేసుకొని ఇక్కడ కూడా మనం సైడ్లో ఇంకొక 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ దగ్గర ఎలా అయితే మనము 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకుందామో కింద బాటమ్ పార్ట్లో కూడా సేమ్ అలాగే తీసుకోవాలండి. ఎందుకంటే మనం హిప్ దగ్గర నుంచి కింద వరకు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అక్కడ ముడతలు రాకూడదంటే ఈ విధంగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. చూడండి మీకు 30 ఇంచుల కన్నా తక్కువ వచ్చింది అంటేనే 5.5 వేసుకోండి. బ్లౌజులకి అయితే 5 ఇంచులు కదా స్టార్టింగు, డ్రెస్సులకి అయితే 5.5 అనమాట. ఇంకా 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంది నడుం లూజు అనుకుంటే 6 ఇంచులు డైరెక్ట్గా వేసేసుకోండి. ఫుల్ షోల్డరు ఏమీ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. తర్వాత చంక దగ్గర వచ్చేసి 1.5 తీసుకోండి. ఇది కొంచెం బొద్దుగానే ఉంటారు కాబట్టి 1.5 అనేది తీసుకోవాలి. మనం ఇలా సైజుని బట్టి తీసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుందంట. అంటే మెజర్మెంట్ మీకు ఎవరికి ఎంత వేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి మనకి 16 ఇంచులు, దాంట్లో సగం 8 ఇంచులు రావాలి. సో కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. ఇక్కడ నేను కొంచెం లావుగానే ఉంటారు కాబట్టి నెక్ కోసము 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి వదిలేస్తున్నాను. ఇక్కడ నెక్ డౌన్ విషయానికి వస్తే కొంచెం డీప్ నెక్ పెట్టమని చెప్పారంటే 6-6.5 దాకా పెట్టొచ్చండి. నేనైతే ఇక్కడ ఖర్చుతో కలిపి 6.5 ఇంచుల దాకా పెట్టేశాను. ఇక్కడ నేను నెక్ని కట్ చేయనండి, క్యాన్వాస్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము ఎలా వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని. లేదు అంటే మీరు నెక్ని తిప్పేసుకుంటారు అంటే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. మీకు నచ్చిన మోడల్స్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. సో ఓకేనండి, ఈ విధంగా అయితే మీరు సైజుని బట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ కదా, ఈ ఫ్రంట్లో అయితే మనం ఇక్కడ లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు అయితే తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు కట్ చేయను, నేను స్టిచ్చింగ్లోనే కట్ చేస్తానన్నమాట. ఓకేనా. మార్కింగ్ వేసే విధంగా అయితే కట్ చేసేసుకున్నాము డ్రెస్ని. ఓకేనా. తర్వాత ఈ కింద వైపు అయితే మనము మార్కింగ్ అయితే వేసాము కానీ కట్ చేయలేదండి. కింద వైపు కూడా క్లాత్ని కట్ చేయాలి. ఇక్కడ మనము హిప్ లూజ్ దగ్గర, నడుం లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర ఇలా టాకాలు అనేవి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టినప్పుడే మనకి ఏంటంటే కుట్టినప్పుడు నీట్గా మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ హిప్ లూజు, ఇక్కడ నడుం లూజు అలా వచ్చింది అనుకొని షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి. లోతు అయితే ఇప్పుడు తీయట్లేదు, స్టిచ్చింగ్ చేసినప్పుడే తీస్తాను నేను. ఇప్పుడైతే మనకి ఈ డ్రెస్సు ఖర్చులతో పాటు కలిపి రౌండ్ మొత్తం ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 11 ఇంచులు అయితే వచ్చింది కదా, ఈ 11 ఇంచులు ఒక దాని మీద రాసి ఇలా పెట్టేసుకోండి. ఈ కింద వచ్చేసి మనకి 38 ఇంచులే కావాలి కదా, కింద 2 ఇంచుల క్లాత్ అయితే కట్ చేసి తీసేయాలి. ఇలా మనం ఫోల్డింగ్ వస్తుందన్నమాట. సో ఇలా అయిపోయింది కదా మనకి టాప్ అయితే. మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పీస్ అయితే మిగులుతుంది కదండి, ఈ పీస్లో మీరు చిన్న హ్యాండ్స్ రావాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కానీ ఎల్బో హ్యాండ్ వచ్చింది కాబట్టి పీస్ అయితే సరిపోదు, అందుకని నేను లైనింగ్ అయితే వేయట్లేదు. మీరు ఎల్బో హ్యాండ్ కూడా లైనింగ్ వేయాలంటే మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇక్కడ ఈ పీస్ను కూడా, మెయిన్ క్లాత్ను కూడా ఇలా 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి అడ్డంగా ఎక్కువ క్లాత్ లేదండి, నిలువుగా ఎక్కువ ఉందన్నమాట. కింద వైపు క్లాత్ మిగిలితే అప్పుడు నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫోల్డింగ్ వేసుకోవాలండి. 4 లేయర్స్ వచ్చినట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని మనకి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసేసుకొని మనకి 40 ఇంచులు కావాలి కదా, సో అదే 40 ఇంచుల్ని పైనుంచి టేప్తో ఇలా పైనుంచి 40 ఇంచులు ప్లస్ మనకి ఒక 1 ఇంచు ఫోల్డింగ్ కోసము 41 ఇంచు దగ్గరికి ఇలా అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి. పైన చూడండి 1/2 ఇంచు కుట్టు కోసం విడిచిపెట్టుకున్నాకే మనకి 41 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నామండి. సో ఇలా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా కట్ చేశాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్లో మనము హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము.
ఈ క్లాత్ని అయితే ఇలాగా 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. రివర్స్లో వేసినాను మీకు మార్కింగ్ చక్కగా కనిపించాలని. ఇలా అయితే కొంచెం క్లాత్ని ఇలా తగ్గించే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. మనకి వెడల్పు అయితే సరిపోతుంది కాబట్టి, సరిపోకపోతే ఫుల్గా అయితే ఫోల్డింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ కింద వైపు ఒక 1/2 ఇంచ్ మాత్రమే నేను ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇలాగా అంచులు వచ్చేసాయి కాబట్టి ఫోల్డింగ్ 1/2 ఇంచ్ సరిపోతుంది. హ్యాండ్ ఒక లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. దానికి 1/2 ఇంచ్ కలిపి 10.5 ఇంచెస్ దగ్గరికి పొడవును మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ ఒక పొడవు ఇలా మార్కింగ్ వేశాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకోండి. 2 ఇంచీలు 2 ఇంచీలన్నర ఇలా తీసుకున్నారంటే ఇక్కడ నుంచి ఇలా తెచ్చినప్పుడు గూడలు వచ్చేస్తాయి అనమాట. అందుకే 1 ఇంచు లేదా 1.5 మాత్రమే తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోండి, పెద్ద సైజు కాబట్టి. హ్యాండ్ లూజు 5.5 దగ్గరికి మార్కింగ్ వేశాను. ఇక్కడ చూడండి 11 ఇంచీలు అయితే మనం ఇందాక రాసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 ఇంచ్ తగ్గించి 10.5 దగ్గరికి ఒక మార్కింగు, అక్కడి నుంచి లోపలికి 2 ఇంచులు తగ్గించి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి హ్యాండ్ దగ్గర అంటే చంక దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం హ్యాండ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ని ఇలా మార్కింగ్ వేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు ఈ చిట్కా అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఓపెన్ చేసేసుకొని ఒకవైపు లోతు అయితే తీసుకోవాలి. ఓకేనా? సో అంతేనండి, సింపుల్గా అయితే మనకి టాపు అలాగే హ్యాండ్స్ కటింగ్ 2 చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం.